చాలా బాగున్నామబ్బా. కాంతం లిల్లీ ఫ్యామిలీని చాలా ఆదరిస్తూ వస్తున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరందరూ బాగుండాలి. అయితే మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నట్టున్నారు. జర లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. కాంతం లిల్లీ ఫ్యామిలీ ఇప్పుడు లిల్లీకి బాబు పుట్టబోతాడా పాప పుట్టబోతుందా అనేది మీరు కామెంట్ చేయండి. ఇది 25వ ఎపిసోడ్ ఫ్రెండ్స్. అందరూ చూసి మా వీడియోలకు లైక్ చేయండి. స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. నాకు పాపనా బాబా అనేది కామెంట్ చేయండి. మీ కామెంట్లలో ఎవరి కామెంట్ సక్సెస్ఫుల్ అవుతుందో మేము వాళ్ళ పేరుని మెన్షన్ చేస్తాం వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం, 25వ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం పదండి. ఆరణీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరని నీ పాదపీఠం కర్పూర దీపం, ఇదే సుమాన కుంకుమ తిలకం, ఇదే సుమాన మంగళ సూత్రం, ఆరణీకు మా ఈ దీపం కార్తీక దీపం, చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. అమ్మా ఏమైంది? కోడలు అరుపు. అమ్మా అమ్మా ఏమైంది? కోడలు అరుపులా ఏంటి? అత్తయ్య అత్తయ్య లిల్లీ ఈరోజు కార్తీక పౌర్ణమి. లిల్లీకి నొప్పులు వస్తున్నాయి ఏంటి అలా అరుస్తుంది? బాబు పుడితే బాగుండు. మరి ఎవరైనా కానీ ముందు ఏమవుతుందో వెళ్దాం. ఏమైందమ్మా లిల్లీ, ఎందుకు ఏడుస్తున్నావు? కడుపులో మెలిపెట్టినట్టు ఏదో అవుతుంది అత్తయ్య, భయం వేస్తుంది, నాకు నొప్పి వస్తుంది బాగా. అయ్యో పిచ్చి పిల్ల, మెలిపెట్టినట్టు నొప్పి రావడమే కాదే, నీకు నొప్పులు వస్తున్నాయి. నెలలు ఉండింది కదా నీకు, పెయిన్స్ వస్తున్నాయి. ఇవి పురిటి నొప్పులే. ఏదో ఒకటి చేయండి అత్తయ్య, నేను భరించలేకపోతున్నాను. హాస్పిటల్కి వెళ్దాం అత్తయ్య, నొప్పి వస్తుంది బాగా నాకు. సరే సరే, మీ మామయ్యకు సంజుకు ఫోన్ చేస్తాను, నాకు కాల్ ఆడట్లేదు. సంజు, అరే సంజు, నీ పెళ్ళాంకు నొప్పులు వస్తున్నాయి రా, తొందరగా రారా, నాకు కాల్ ఆడట్లేదు. మీ నాయనకు కూడా ఫోన్ చేయి, ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పు, హాస్పిటల్కి రమ్మని. ఇక నువ్వు తొందరగా రా, అంబులెన్స్కి ఫోన్ చేసిరా. సరే సరే మమ్మీ, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వస్తున్నాను. సరే సరే, మీ నాన్న కూడా ఫోన్ చేసిరా తొందరగా. మీ అత్తయ్యకి ఫోన్ చేస్తావా? నేను చేయన్నా ఫోను. అత్తయ్యకు నువ్వు చెయ్యి మమ్మీ, నేను చేస్తే ఎలా ఉంటది, నువ్వు చేసి చెప్పు. సరేలే, నేను చెప్తాను కానీ నువ్వైతే మీ నాన్న తీసుకుని హాస్పిటల్కి వచ్చి అంబులెన్స్ పంపి తొందరగా ఇంటికి. సరే మమ్మీ, నువ్వు ఫోన్ పెట్టి త్వరగా. అవునా? హలో వదినా, నీ కూతురికి పెయిన్స్ వస్తున్నాయి, హాస్పిటల్ కాడికి వస్తావా డైరెక్ట్? అవునా, ఇప్పుడే పెయిన్స్ వస్తున్నాయా? సరే సరే వదినా, ఏ హాస్పిటల్లో చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అదే లిల్లీ చూయించుకున్నది బైపాస్ కుంది కదా, గాయత్రి హాస్పిటల్కి రా. సరే సరే వదినా, నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మో, కూతురికి ఇప్పుడే నొప్పులు వస్తున్నాయి అంట. మా ఆయననేమో ఇంకా ఇంకా కోపంగానే ఉన్నారు. ఈయన పట్టుదల ఏంటో, ఈయన పంతం ఏంటో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు పిల్లకి నొప్పులు వస్తున్నాయి, కొడుకో బిడ్డనో పుట్టబోతాడు. ఇంకా ఇంకా పంతంగా ఉన్నాడు. ఈయన ఏం చేయాలి, నేను ఏనెత్తి కొట్టుకోవాలి అర్థమవుతలేదు. లిల్లీ, నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఈజీగా అయిపోతుందా. మేడం మంచిగా చూస్తుంది కదా, నీకు నమ్మకం ఉంది కదా మేడం మీద? నమ్మకం ఉంది అత్తయ్య, మంచిగానే చూస్తుంది కానీ ఇప్పుడు భరించుకోవాలి కదా నొప్పులు. సరే సరే, అంబులెన్స్ వచ్చినట్టుంది, సౌండ్ వస్తుంది, పద బయటకు వెళ్దాం.